నమస్తే. ఈరోజు న్యూస్ ఛానల్స్‌లో 'ఆంధ్రజ్యోతి' పేపర్‌లో వచ్చిన వార్తలు చూద్దాం. 'ఆంధ్రజ్యోతి'లో ఒకటి ఏబిఎన్ రాధాకృష్ణ గారు ప్రతి సండే రాస్తారు కొత్త పలుకని. సరే దాన్ని కొంతమంది చెత్త పలుకు అంటారు. కొంతమంది పాత పలుకు అంటారు. అందులో అసలు పలుకే లేదని రకరకాలుగా చెప్తారు కానీ మనం అయితే దాన్ని చూద్దాం ఒకసారి. భయభక్తులు ఉన్నాయా? అని క్వెషన్ మార్క్ పెట్టిండు. ఎవరికి ఉండాలి భయభక్తులు? ఈ మొత్తం స్టోరీ చదివితే ఏబిఎన్ రాధాకృష్ణ గారు పవన్ కళ్యాణ్‌ని అడుగుతుండు. నీకు అసలు భయభక్తులు ఉన్నాయా? చంద్రబాబు నాయుడు గారు ఆయన నమ్మిన బంటులు బిఆర్ నాయుడు, శ్యామలారావు, వెంకయ్య చౌదరి లాంటి వాళ్ళని ఆడ టీటీడీలో పెట్టుకుంటే వాళ్ళ అసమర్థత వల్ల, వాళ్ళ సమన్వయ లోపం వల్ల, వాళ్ళ ఈగోల వల్ల అక్కడ 6 మంది చనిపోయి దాదాపు 40, 50 మంది దెబ్బలు తగిలుంటే నువ్వు వాళ్ళని సారీ చెప్పాలంటావా? ఎంత ధైర్యం నీకని రాసినట్టుంది అది. ఆ మొత్తం అంటే ఎపిసోడ్ చూస్తే సమ్మరీ ఏందంటే నువ్వు ఎట్లా అంటావు బిఆర్ నాయుడు గారిని, వెంకయ్య చౌదరి గారిని, శ్యామలారావు గారిని వీళ్ళంతా చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్న నమ్మిన బంట్లు. వాళ్ళని అన్నవా అంటే చంద్రబాబు నాయుడిని అన్నట్టే అని ఫీల్ అవుతుండు ఏబిఎన్ రాధాకృష్ణ గారు. ఇప్పుడు దీంట్లో ప్రజల కోణం కానీ ప్రజల గురించి ఏమైనా వార్త ఉందా అంటే లేదు. చనిపోయిన వాళ్ళకి సానుభూతికి వార్తలు రాయాలి ఏబిఎన్ రాధాకృష్ణ గారు, వేమూరు రాధాకృష్ణ గారు. చనిపోయిన వాళ్ళకి సానుభూతి కానీ చంపిన వాళ్ళకి సానుభూతి రాస్తాడు. ఎవరైతే ఈ ఈ ఈ ఈ మరణాలకి మృతికి కారణమో బిఆర్ నాయుడు, శ్యామలారావు, వెంకయ్య చౌదరో లేదంటే వీళ్ళందరినీ నియమించిన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి సానుభూతి వ్యక్తం చేస్తున్న పాపం ఆయన. ఎట్లా నువ్వు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఆయన ఎమ్మటి ఎందుకు రాలేదు? నువ్వు సపరేట్ ఎట్లా వస్తావు? సపరేట్ వచ్చి మళ్ళీ సారీ చెప్పాలి ఎట్టి పరిస్థితులు అని ఎట చెప్తూ అని ఆయన నిలదీస్తాడు. అదనమాట ఆయన కొత్త పలుకు. ఈ పలుకులో ప్రజల పలుకు లేదు, ప్రభుత్వానికి సంబంధించిన పలుకు లేదు, ప్రాణాలు పోయిన 6గురికి సంబంధించిన పలుకు కూడా లేదు. ఆయన రాసిండు చూడండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు 6గురు చనిపోవడం తిరుమల తిరుపతి చరిత్రలోనే ఇది ప్రథమం. దీంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. ఇది ప్రథమం. ప్రభుత్వం ఉలిక్కిపడింది వాస్తవం కానీ ఇది ప్రభుత్వం పరువు నడి బజార్లో పోయిందని కూడా రాయాలి. ఇదే విషయంలో వేరే గవర్నమెంట్ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకుండా వేరే వాళ్ళు ఉంటే ఈ పేజీలన్నీ అయ్యి ఉండేవి. పేజీలు అసలు ఎట్లా ఇట్లా ఏదో చెప్పేటోళ్ళు. నిర్లక్ష్యము, ప్రాణాలు తీసిండు, హత్యలు చేసిండు. జగన్మోహన్ రెడ్డి ఇంకోళ్ళు ముఖ్యమంత్రి ఉంటే హత్య చేసిండు కత్తి పెట్టి పొడిచి అని రాసేవాళ్ళు. ఇవాళ రాయాల. మీ నీతి మీ జర్నలిజం ఇక్కడ కనపడుతుంది. ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ని భయభక్తులు లేవు నీకు అంటాడు. ఎస్, ముఖ్యంగా సారీ చెప్పాల్సిందని ఆయన అడిగిండు, డిమాండ్ చేసిండు. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు ఈ ప్రపంచంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు హర్షించారు పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ చూసి. కానీ ఈయనకు భయం, ఈయనకి భయభ్రాంతులు, భయము. నీకు భక్తి లేదా? ఎట్లా అంటావు చంద్రబాబు నాయుడు గారిని 45 సంవత్సరాల రాజకీయ జీవితం, నీ సర్వీస్ ఎంత, నీ కథ ఎంత అని నిలదీస్తాడు అన్నట్టుంది. తిరుపతిలో జరిగిన విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి అంత్యక్రియలు కూడా పూర్తి కాకముందే రాజకీయాలు రంగప్రవేశం చేశాయి. సందట్లో సడియమైనట్టు జగన్ రెడ్డితో పాటు ఆయన రోత మీడియా యథావిధిగా విష ప్రచారం మొదలుపెట్టింది. జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన రోత మీడియా, ఒకవేళ మీరు అనుకుంటున్న రోత మీడియా విష ప్రచారం మొదలుపెట్టిందో లేదు కానీ అక్కడ అయితే విషయం జరిగింది. విషయం ఉంది కదా. ఇదంతా ఏంటంటే ఆడలేక మధ్యలో దరువు అన్నట్టు పవన్ కళ్యాణ్ డైరెక్ట్ అనలేక రాజకీయాలు మొదలుపెట్టిండు. పవన్ కళ్యాణ్ రాయలేక జగన్మోహన్ రెడ్డి సాక్షి అని రాసిండు ఆయన మీడియా గురించి. తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన జగన్ వద్దనే భయభక్తులు ప్రదర్శించిన అధికారులు 14 ఏళ్లకు పైగా ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు వద్ద ఎలా మెలగాలి? ముఖ్యమంత్రి అంటే లెక్కలేనట్లుగా వ్యవహరించడం ఏంటి? ఈయన బాధ అది. ఎట్లా మెలగాల? చేతులు కట్టుకోవద్దు. అరే ఆడ ప్రాణాలు పోయినాయి. 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన నీ అనుభవం ఏందిరా నాయన? ఏం అనుభవం, ఏం విజన్, ఏం రియల్ టైం గవర్నెన్సు, ఎక్కడ నిద్రపోతున్నావు అని అడగాల్సింది పోయి 14.5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన ముఖ్యమంత్రి ముందు ఎట్లా మెలగాలో తెలవట్లా, తొలిసారి అయిన జగన్మోహన్ రెడ్డి ముందు ఎట్లా మెలగాలో తెలిసింది అంటాడు. అంటే ఎవరు సమర్థులు? ఇప్పుడు చెప్పగానే చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అసమర్థుడు, జగన్మోహన్ రెడ్డి సమర్థుడు అని చెబుతున్నావా? పోయినసారి అంతే రాసిండు. పోయిన కొత్త పలుకులు లాస్ట్ వీక్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని సీసాలో పెట్టి బంధించకపోతే కష్టం, నువ్వు ఓడిపోతావు అని జగన్మోహన్ రెడ్డిని గురించి చంద్రబాబు నాయుడు గురించి చెప్తుండు. అంటే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని డిసైడ్ అయ్యండి ఏబిఎన్ రాధాకృష్ణ గారు. ఇప్పుడున్న పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చేస్తే
భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, నీ పని ఖతం అయింది, నా పని ఖతం అయింది అని చెప్పిండు పోయినసారి. సీసాలో పెట్టి బెరడా పెట్టాలట. సీసాలో పెట్టి బెరడా పెట్టడానికి అది భూతమా, గాలా, దూలా? కనీసం కూడా లేకుండా, లేదా రాక్షసుడు ఆయన. అంటే ఆయన ఏది చెప్పినప్పటికీ జగన్మోహన్ రెడ్డి విజయానికి అవకాశాలు ఉన్నాయి, నువ్వు ఇట్లా చేస్తే అని చెప్పిండు పోయినసారి. ఇప్పుడు ఏం చెప్తుండు? తొలిసారి ముఖ్యమంత్రి అయిన జగన్కే ఇంత మంచి పని చేసిండు, 14.5 ఏళ్ళు పనిచేసి నువ్వేం చేసినవురా నాయన అని అడుగుతుండు. 6 మంది తిరుమల తిరుపతి దేవస్థాన చరిత్రలోనే విధంగా మీ హయాంలో చచ్చిపోయారు, గతంలో పుష్కరాల్లో మీ హయాంలో చచ్చిపోయారు, ఏం పరిపాలన చేస్తున్నావు అని డైరెక్ట్గా అడగలేక అడుగుతున్నా, మరి తెలియదు కానీ రాసిండు బాగానే. పాలక మండలిలో కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీలు చెందిన సభ్యులు ఉన్నారు. ఈ కారణంగా వారు అవసరానికి మించి, పరిమితికి మించి స్వేచ్ఛను తీసుకున్నారు. ఇవన్నీ ఉట్టిముచ్చట్లు. ఇంకేమంటుండు? పవన్ జనసేన అధినేత కనుక ఆయన చంద్రబాబుకు విధేయుడిగా ఉండాలని భావించలేని పరిస్థితి. అంటే విధేయుడిగా ఉండాలని మీరు భావిస్తున్నారు, లేని పరిస్థితి కాదు. మీ బాధ అంతా అదే. భయం లేదా, భక్తి లేదా, ఎట్లా మాట్లాడుతావు అని. మృతుల కుటుంబాలకు పార్లమెంట్కి క్షమాపణ చెప్పాలని పవన్ కళ్యాణ్ కోరడం ముమ్మాటికి సమర్థనీయం. అయితే పవన్ కళ్యాణ్ ఈ ప్రకటన ముఖ్యమంత్రి సమక్షంలో చేసి ఉంటే బాగుండేది. అంటే ఆయన ప్రకటన ఎప్పుడు చేయాలనేది, ఎక్కడ చేయాలనేది కూడా మీరే నిర్ణయిస్తారా? అంటే పవన్ కళ్యాణ్కి సొంత తెలివితేటలు లేవా? ఆయనట ముఖ్యమంత్రి సమక్షంలో చేయాలట. అంటే పవన్ కళ్యాణ్ ఏమైనా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశానికి కట్టుబానిసా? ఆయన సమక్షంలో ఎందుకు చేయాలా? ఇంత ఎమోషనల్ ఇష్యూ అది, ఎక్కడైనా చేస్తారు, తప్పేముంది? దాంతోపాటు ఇంకేం రాసిన, పవన్ కళ్యాణ్ అట్టెట్టొస్తాడు సొంతంగా? చంద్రబాబు నాయుడు గారు పోతుంటే ఆయన ఏమంటే తోకాలకు రావాలి, కానీ ఆయన కింద బంటు రోజు లెక్క సొంతంగా వచ్చి ఆయన స్వయం ప్రతిపత్తి ఉన్నట్టుగా చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి హయాంలో 5గురు ఉప ముఖ్యమంత్రులు ఉంటే ఎవరు నోరు తెరవలో, ఎనేట తెరుస్తాడు, ఇవన్నీ రాసిండు. అంటే తెరవలేదు అని ఇండైరెక్ట్గా అనమాట, డైరెక్ట్గా కాదు. ఇంకా ఇంకొక అడుగు ముందుకేసి నరేంద్ర మోడీ ఎన్డీఏ గవర్నమెంట్ నడుపుతున్న, అందులో కూడా చాలా కూటమి పక్షాలు ఉన్నాయి, పొత్తులో ఉన్న పక్షాలు. ఒక్క పక్షం కూడా నోరు తెరవట్లే, కానీ చంద్రబాబు నాయుడు గారు కూటమి దాంట్లో నోరు తెరుస్తున్నారు పవన్ కళ్యాణ్ అని చెప్తున్నారు. మోడీ ఎట్లా హ్యాండిల్ చేస్తారో చంద్రబాబు నాయుడు గారు అట్లా తెలవట్లేదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడి ఇవాళ ఎన్డీఏ మోడీ ప్రధానమంత్రి అయినా చంద్రబాబు నాయుడు గారు నోరు తెరవడానికి ఎప్పుడూ సాహసించలేదంటే ఆయన సాహసించలేదు. ఆయన ముడి కింద చాలా తప్పులు ఉన్నాయి, సాహసం చేయడం. కానీ పవన్ కళ్యాణ్ నేను విప్లవకారుణ్ణి, నేను మార్పు కోసం వచ్చిన అంటాడు. ఆయన ఎందుకు అవుతాడు? చంద్రబాబు నాయుడు గారు నోరు తెరవకుండా ఉండటానికి 1,00,000 కారణాలు ఉన్నాయి. ఆయన కింద చాలా ఉన్నాయి కథ, ఆయన స్టోరీ చాలా ఉంది కాబట్టి నోరు తెరవడు. పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు తెరవడు? ఎందుకు నోరు తెరవకుండా ఉండాలి? ఇవాళ ఒక రకంగా పాలక పక్షంలో ప్రతిపక్షం పవన్ కళ్యాణ్ గారని ప్రజలు అనుకుంటున్నారు. అది గిట్టట్ల ఏబిఎన్ గారికి, ఆర్కే గారికి. మోడీ దగ్గర కూడా కూటమి పక్షాలనే ఒక్కళ్ళు కూడా నోరు తెరవట్లే. చంద్రబాబు నాయుడు గారు కూటమి పక్షం పవన్ కళ్యాణ్ ఎట్లా నోరు తెరతాడు? ఆయనకు తెలవకుండా ఆయన ఎమ్మటి రావాల్సింది సపరేట్గా ఎట్లా వస్తాడు? సపరేట్ ప్రకటనలు ఎట్లా చేస్తాడు? ఆయన సమక్షంలో చేయాలి. అంటే ప్రకటన ఎక్కడ చేయాలనేది కూడా ఏబిఎన్ రాధాకృష్ణ గారు డిసైడ్ చేస్తాడు. బాధ అవుతుంది పాపం, వీళ్ళంతా నైట్ మాట్లాడుకున్నట్టుంది. ఏబిఎన్ రాధాకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు, బిఆర్ నాయుడు గారు, వెంకయ్య చౌదరి గారు, ఏమో పవన్ కళ్యాణ్ అనవసరంగా మన ఇరుకులో పెట్టిండి, ఏం సంగతి, ఈయనకి ఏదో ఒకటి మకిల పోద్దామని రెడీగా ఉన్నట్టుంది. రెడీ చేశారు ఇక మకిల పోయటానికి. భయభ్రాంతులు లేవా నీకు? ఇగో ఇచ్చిండు, భయం భక్తి లేవా అని. భయం ఉంది, భక్తి ఉంది. ఎవరిపైన? ప్రజలపైన. చంద్రబాబు నాయుడు గారి పైన లేదు పవన్ కళ్యాణ్ గారికి. చంద్రబాబు నాయుడు గారి పైన ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఉండాల్సింది ఆయనకి ఏపీలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలపైన భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఏపీలో ఉన్న దేవుళ్ళపైన భయం ఉండాలి, భక్తి ఉండాలి. అది ఉంది కాబట్టే చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో కాకుండా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చేయడానికి ఆయన కమిట్మెంట్తో లేడని అర్థమైతే నాకు ఆయన సమక్షంలో స్టేట్మెంట్ ఇస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఏం భావించిండు అనేది ప్రజలు అనుకుంటున్నారు. నీ నిర్వాహకం వల్లనే నువ్వు పెట్టిన వెంకయ్య చౌదరి, నువ్వు పెట్టిన బిఆర్ నాయుడు వల్ల, శ్యామలారావు వల్ల జరిగింది, నీది కూడా అందులో తప్పు ఉంది అని ఆయన సమక్షంలో చేయకుండా బయట చేసాడు ప్రకటన. అది ఆయన వాళ్ళకి అర్థమవుతుంది. అర్థమయ్యే గగ్గోలు పెడతారు. బాగుండేదాడు ఈ ప్రకటన ముఖ్యమంత్రి సమక్షంలో చేసి ఉంటే. విషయాలు స్వల్పమైన అయినప్పటికీ అవి భవిష్యత్తులో ముదిరే ప్రమాదం ఉంటుంది. కూటమిలో స్విచ్ పెట్టడానికి జగన్ అండ్ కో కాచుకొని ఉంటాయి. నీకెందుకు బాధ కూటమిలో స్విచ్ పెడితే? కూటమిలో నువ్వేమైనా భాగస్వామ్యా? ఏబిఎన్ కూడా దాంట్లో భాగస్వామ్యం ఉన్నట్టుంది కూటమి ప్రభుత్వంలో. అందుకే ఒకటే బాధపడుతుండు, కూటమిలో స్విచ్ పెడతారు, కూటమి చీలిద్ది, కూటమి చీలిద్ది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు నాయుడు లేదు, తెలుగుదేశం పార్టీ లేదు. అది ఏబిఎన్ రాధాకృష్ణ గారు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు తెలుసు. వాళ్ళ బాధ అంతా ఆయన ఆడదారిపోతాడు అని. ఆయన ఏంది, నాకు ఈ ఏబిఎన్ కాదు, చంద్రబాబు నాయుడు గారు నాకు ప్రజలు ముఖ్యం, నేను ఒక మార్పు కోసం వచ్చినని.
జగన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రారు అన్న భరోసా ఇవ్వగలరా అని పెట్టుబడులు పెట్టేవారు అడుగుతున్నారని మంత్రి లోకేష్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం, జనసేన మధ్య, ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య మరింత సమన్వయం అవసరం అట. అంటే ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ గారు రాసినట్టు పవన్ కళ్యాణ్ గారు నడుచుకోవాలి. మళ్ళీ అధికారంలోకి వస్తామని గ్యారంటీ ఇవ్వాలంటే మీరిద్దరు కొట్టుకోవద్దు, మీరిద్దరు చక్కగా ఉండాలి, ప్రజలు ఏడగాలికి పోయిన పర్లే, ప్రజలకు ఇచ్చిన హామీల గురించి మీరు ఎక్కడ అడగొద్దు, క్షమాపణ రేపు భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు ఇంకొక 6 నెలలకో సంవత్సరానికైనా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతాడు. ఇవాళ బిఆర్ నాయుడు గారిని ఎట్లయితే అడిగిండో, వెంకయ్య చౌదరిని ఎట్లయితే అడిగిండో, చంద్రబాబు నాయుడు గారిని అడిగే రోజు వస్తుంది. ఆ భయమే ఇవాళ ఏబిఎన్ రాధాకృష్ణ గారు. భయం లేదా, భక్తి లేదా అని రాసిండు. దేని గురించి అడుగుతారంటే, మీరన్న మాటలేంది, మీరు చేస్తుంది ఏంది అని అడుగుతారు. ఎన్నికల్లో మీరు ఇచ్చిన మేనిఫెస్టో ఏంది? మీరు బీసీలకి 50 సంవత్సరాలు నిండితే పెన్షన్ ఇస్తానన్నారు, ఏమైంది నీ కథ అంటాడు. తల్లికి వందనం ఏమైంది? రైతు భరోసా ఏమైంది? 4 లక్షల ఉద్యోగాల సంవత్సరానికి ఏమైనాయి? వీటి కథ ఏందో చెప్పు, లేదంటే ఇయ్యనంటే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పు ప్రజలకు అంటాడు. అనే రోజు దగ్గరలోనే ఉంది. అనే భయం ఏబిఎన్ రాధాకృష్ణకు ఉంది. అది మరి చంద్రబాబు నాయుడు గారికి ఉండి ఎంతో అని చెప్పిస్తండా, ఆయన మౌత్ పీస్ అయిన కాబట్టి అని తెలియదు. కానీ ఇది స్పష్టంగా ఈ కొత్త పలుకులో మనకి కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఇది ఆయన భయం లేదా, భక్తి లేదా అని పాపం పవన్ కళ్యాణ్ గారు నిలదీస్తాడు. చంపిన బిఆర్ నాయుడు నిలదీయట్లే, వెంకయ్య చౌదరిని నిలదీయట్లే, చనిపోయిన వాళ్ళ సానుభూతి రావట్లే. వాళ్ళని కాపాడటాన్ని, చంపిన వాళ్ళని కాపాడే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ నిలదీస్తాడు ఏబిఎన్ రాధాకృష్ణ గారు అన్నట్టు దాని సమరీ ఉంది. దాన్ని అర్థం చేసుకున్న ప్రజలు అనుకుంటున్నారు. ఇది ఒక వార్త అయితే, ఇంకొక బీసీ నాయకుడి పైన కత్తి కట్టి రెడీగా ఉంచిండు. కత్తి పెట్టి ఎప్పుడు రెడీగా పొడవాలని కత్తి మెడ మీద ఏలాడుతుంది ఒక బీసీ మంత్రి మీద. ఆ బీసీ మంత్రి మీద పెద్ద ఎత్తున వార్త రాసిండు. నిన్న 6 మంది మృతి చెందితే కూడా రాయాలి ఇంత పెద్ద బ్యాన్ రాయటం. కానీ ఇవాళ రాసిండు. ఏందంటే మా వాళ్ళే వదిలేయన్నాడట. వైసీపీ అక్రమార్కులకు మంత్రి అండ. ఉమ్మడి కృష్ణాలో విచిత్ర బంధం ఉందట. ఆ విచిత్ర బంధానికి ఎవరైతే ఇంకో రాసిండు, కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా వల్లభనేని వంశీ అనుచరుడు కె సతీష్ అక్రమ మైనింగ్ ఆగడం లేదు. తవ్వకాలు జరిపే తిరువూరు నియోజకవర్గంలో అయితే ట్రాన్సిట్ పర్మిట్లు చూపుతుంది నూజివీడు నియోజకవర్గంలో. దీనికి కూడా తెర వెనుక సారథి సదరు మంత్రి అన్నాడు. సారథి అట. ఇండైరెక్ట్గా తెర వెనక సారథి ఆ మంత్రి ప్రభుత్వానికి, ఆ బ్రోకర్లకు అని రాసిండు. మొత్తానికి సారథుల్ని వెన్నుపోటు పడటానికి తయారైంది ఏబిఎన్ రాధాకృష్ణ. ఎందుకు అంటే ఎవరో మరి ఆ సారథి, ఆ మంత్రి సారథిగా వ్యవహరిస్తున్న మంత్రి ఎవరో తెలియదు. కానీ ఆయన ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినోడు కాబట్టి కత్తి కట్టిండు. అక్కడ ఒక నాయుడినో చౌదరినో పెట్టాలని ప్రయత్నం చేస్తాడు. ఏబిఎన్ రాధాకృష్ణ గారు గైడెన్స్ ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు. పీకు ఆయన తొందరగా. ఎందుకు అంటే ఆయన బడుగు బలహీన వర్గాలు మన మాట వినరు, కింద అట్టడుగు వర్గాలకి దగ్గర అవుతాడు ఆయన. ఆయన బీగితేనే మనోళ్ళకి న్యాయం జరిగిద్ది అంటాడు. ఆయన అంటున్న సారథి ఎవరో, ఆ సారథి మరి వీళ్ళని పట్టించుకోవట్లేదా, లేకపోతే ఈయనకు సంబంధించిన ఏమైనా పని చేయలేదా, ఈయన ఏమైనా సెటిల్మెంట్లు దందాలు ఉంటే పని చేయలేదు. కానీ మొత్తానికి కత్తి కట్టిండు. ఇది 2వ సారో 3వ సారి వార్త. ఇంతకుముందు ఒక సారథి మీద కూడా ఇదే ఆంధ్రజ్యోతి వార్త రాసింది. లోకేష్ సీరియస్ అయిండు మంత్రి కొలుసు పారస్ సారథ పైనని. దేనికి? గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణకి వైసీపీ నాయకుడు ఎట్లా వస్తాడు అని చెప్పి. ఎందుకు గౌతు లచ్చన్న విగ్రహం అంటే అదేమన్నా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఫంక్షనా, లేదా తెలుగుదేశం పార్టీ ఫంక్షనా? అదొక గౌడ కులస్తులకు సంబంధించి గౌతు లచ్చన్న వాళ్ళ ఐకాన్ కాబట్టి, ఆయన స్వాతంత్ర సమరయోధుడు, ఈ రాష్ట్రం కోసం, ప్రజల కోసం, దేశం కోసం త్యాగాలు చేసిండు కాబట్టి ఆయన గుర్తుగా ఒక విగ్రహం పెట్టుకున్నారు. ఆయన వచ్చిండు. వైసీపీకి సంబంధించిన ఆయన కావచ్చు, సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎవరైనా వస్తారు. ఒక బీసీ నాయకుడు గౌడ కులస్తుడు కాబట్టి వచ్చిండు. వస్తే పారసారథి గారి పైన సీరియస్ అయ్యిండు. నీకు బుద్ధి ఉందా, నువ్వు అట్టాడ చేస్తావు ఇట్లా అట్లా అని. దాంట్లో బుద్ధి ఉండాల్సిన అవసరం ఉంది. దాంట్లో బుద్ధి ఉండడానికి ఇప్పుడు కమ్మ గ్లోబల్ సమిట్ అని జరిగింది హైదరాబాద్లో. అందరు రాలి, అన్ని పార్టీల వాళ్ళు. అందులో వైఎస్ఆర్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. పార్టీలు ఎందుకు వస్తాయి అంటే ఇవాళ నుంచి కత్తి కట్టారు. ఇవాళ మరి ఇంకో సారథ, మరి ఈయన ఆ సారథ ఈ సారథ తెలియదు కానీ డైరెక్ట్ ఇండైరెక్ట్ రాసిండు. మొత్తాన్ని నిజంగానే ఆ సారథ అయి ఉంటే మటుకి ఇది బీసీ నాయకుడిని గొంతు కోయటానికి రెడీగా కత్తి నూరి రెడీగా పెట్టిండు ఏబిఎన్ రాధాకృష్ణ గారు. అందుకే వదిలేయి అన్నాడట. మా వాళ్లే వదిలేయి అన్నాడట. ఉమ్మడి కృష్ణా జిల్లాలో విచిత్ర బంధం.
ఇప్పుడు ఇదే నెల్లూరులో తెలుగుదేశం పార్టీలోకి వచ్చిండు వైఎస్ఆర్సీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వాళ్ళ భార్య వచ్చింది వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. వాళ్ళు కూడా క్వాడ్స్ గనులలో పెద్ద దందా చేస్తున్నారు, కానీ వాళ్ళ మీద వార్త రాసే దమ్ము ధైర్యం లేదు. ఇక్కడ రాస్తాడు, ఎందుకు? బడుగు బలహీన వర్గాలు కాబట్టి. ఇది మొత్తానికైతే ఇక్కడేమో ఒక బీసీనేమో భయభ్రాంతులు లేవా, నీకు భయం భక్తి లేదా అని అక్కడ అడిగితే, ఇక్కడేమో ఇంకొక ఆయన ఎప్పుడు వెన్నుపోటు పడుతో ఎప్పుడు గొంతు కోతో తొందరగా చంద్రబాబు నాయుడు గారు వదిలేయండి అంటుండు, మనోళ్ళ పెట్టుకో అందులో అని చెప్తుండు. ఇక్కడ రెండు వార్తలు కూడా బడుగు బలహీన వర్గాల గొంతు కోసే వార్తలు రాసిండి ఇవాళ. ప్రజాశక్తి చూద్దాం. పింఛన్లపై వేటట 6 నెలల్లో 1,60,000 పెన్షన్ల కోత వేశారట. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పెన్షన్లపై ప్రభుత్వం వేటేస్తుందట. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,62,000 పెన్షన్లు, ఇప్పుడు 60,000 పెన్షన్లు ఇప్పటికే తీసేశారట. మొత్తం 3,52,000 పెన్షన్లు తీయటానికి రెడీగా ఉన్నారట. ఒక పైలట్ ప్రాజెక్ట్ చేశారు. ఒక్కొక్క జిల్లాకు ఒక గ్రామ సచివాలయాన్ని తీసుకొని ఒక 10,000 పెన్షన్ని ఎన్నుకొని అందులో ఎన్ని అక్రమం ఉన్నాయని తీశారట. దాని ప్రకారం 10,958 మంది తీస్తే 3 లక్షల అదే 9-10 తారీఖుల్లో చేశారు. అది ఎంత పర్సెంట్ వచ్చిందట? 5% మందిని అనర్హులకు గుర్తించారట 10,000ల్లో. కాబట్టి మొత్తం 65 లక్షల దాకా ఉన్నాయి. 65 లక్షల్లో 5% అంటే 3,52,000 పెన్షన్లు తీయటానికి రెడీ అయ్యారు. ఎందుకు అంటే ఆడ అర్హులా కాదు మ్యాటరు. 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, కుడి చేత్తోనిచ్చి ఎడం చేత్తోని గుంజుకునే కార్యక్రమం. ఏంది కుడి చేత్తోనిచ్చింది? 3,000 ఉన్న పెన్షన్ 1,000 రూపాయలు నేను పెంచినా 4,000 చేసినా అనేది కుడి చేత్తోని. 4,000 పెంచినందుకు మళ్ళీ ఎడం చేత్తోని గుంజుకుంటుండు. దాన్ని 3,000 కాదు 2,500 తీసుకొస్తుండు. ఎందుకంటే పెన్షన్లు తగ్గుతాయి కాబట్టి. ఇది ఒకటి. రెండోది ఏంటంటే, ఒక 3, 4, 5 లక్షల పెన్షన్లు తీసేసి కొత్తగా నేను వచ్చాక పంపిణీ చేసిన అని ఆయన ప్రచారం కోసం కొన్ని తీసేస్తాడు. ఈ 2 కారణాలతోని అది 3,50,000, 4,50,000, 5,50,000 కానీ మొత్తానికైతే పెన్షన్లు వేటేసే కార్యక్రమం స్టార్ట్ అయింది. దానికి ముద్దు పేరు అనర్హులకు ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి అని పెట్టారు. ఇది అనమాట. వేట్ అయితే ఖాయం, వేటేస్తారు, దాంట్లో డౌట్ లేదు. వేటేసి 2 పబ్లిసిటీలు, ఒకటి కుడి చేత్తోని ఇచ్చిండు, ఎడం చేత్తోని తీసుకోవడం, రెండోది ఆయన ఇచ్చినట్టు పబ్లిసిటీ. ఈ 2 ఉంటాయి. ఇది ప్రజాశక్తికి సంబంధించి. సాక్షి చూద్దాం. ధరలు దడదడ, వ్యాపారం వెలవెల. ఈ ఏడాదంతా అంతగా కనిపించిన సంక్రాంతి సందడి, చుక్కలు నంటుతున్న నిత్యావసర సరుకుల ధరలు. అన్ని ధరలు, కూరగాయలతో సహా ఏది ముట్టుకుంటట్లేదు. దీంతో పాటు ఏమైందంటే ఇంకోటి, ఏపీలో ఒక దురదృష్టకరమైంది. 2019 నుంచి 24 మధ్యలో ప్రతి సంవత్సరం అమ్మ ఒడని, రైతు నేస్తమని, రైతు భరోసా అని రకరకాల పేర్లతోని పేదల అకౌంట్లో అన్ని కులాలకు, అన్ని మతాలకు ఏదో ఒక రూపంలో డబ్బులు పడేది. అవన్నీ కట్ అయినాయి. అయ్యి లేకపోయే ధరలు పెరిగాయి. ఇంకేడదావాలా జనాలు? ఇది సంక్రాంతి పండగ లెక్క లేదు, సంకటమైన పండగ లెక్క ఉంది అనేది స్పష్టంగా కనపడుతుంది. వాళ్ళ అకౌంట్లలో, మహిళల అకౌంట్లో పాపం డబ్బులు పడేది. 5,000, 10,000 ఏదో ఆ స్కీమ్కి తగ్గట్టు వాటిని పెట్టి బట్టలో మంచో చెడో చేసుకునేది, పండగ చేసుకునేది. ఆ డబ్బులు లేకపోయా 7-8 నెలల నుంచి. మరి కూలీ నాలు లేదా, కరువా, ధరలు పెరిగా, అన్ని రకరకాల కారణాలతోని ధరలు అయితే దడదడ, వ్యాపారం వెలవెల. ఈ ఏడాది అంతగా కనిపించిన సంక్రాంతి సందడి. కానీ ఈ ఆంధ్రజ్యోతిలో ఏం రాసిండి తెలుసా? ఈసారి ఎక్కువ సంక్రాంతి పండుగకు ఉత్సాహం చూపుతున్నారట. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయింది కాబట్టి. అసలు ఆ కారణాలకి, ఆ లాజిక్కి సంబంధం ఉండదు ఆంధ్రజ్యోతి రాసేదానికి. ఇంకొక ఆశ్చర్యకరం ఏంటంటే, ఇవాళ రాసిన కొత్త పలుకు కానీ, ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన తొక్కీసలాట ఘటన తర్వాత ఆంధ్రజ్యోతి, ఈనాడు రాసే పేపర్లో ఎక్కడ కూడా ఒక ఆశ్చర్యకరంగానే ఉంది నాకైతే. నాకే కాదు, చాలామంది అనుకుంటున్నారు. ఎక్కడ కూడా ఈ పాపం జగన్మోహన్ రెడ్డి దాన్ని రాయలే. అదొక పెద్ద బ్లండరు. అంటే పెద్ద విచిత్రమైన పరిస్థితి, ఆశ్చర్యకరమైన పరిస్థితి. రాయాల, అది కొసన ట్యాగ్ లైన్ ఉంటుంది. కరెంటు ఛార్జీలు పెరిగినాయా, జగన్ పాపం. చెత్త పన్ను పెరిగిందా, జగన్ పాపం. తల్లికి వందనం రాలేదా, జగన్ పాపం. రైతు భరోసా రాలేదా, జగన్ పాపం. ఇవన్నీ అన్నోడు అది కూడా రాతడేమో అనుకున్నాను నేను. అది రాయలే ఇంకెట్లో. అది రాస్తే జనం ఉంచుతారని ఇక అర్థమైంది. ఆడ తొక్కీసలాడ జరిగిన దానికి కూడా ఆయన ఎట్లా కారణం అవుతారు అంటారు కదా, చెప్పులతో కొడతారు. అందుకే రాయలేదు. ఇప్పుడు దీంట్లో కూడా ఇది సంక్రాంతి పండగకి హైదరాబాద్ నుంచి ఎక్కువ జనాలు పోవడానికి చంద్రబాబు నాయుడు గారి కారణం, ముఖ్యమంత్రి అయిందని అని రాసిండు అందులో. ఇక్కడేం దడదడ అయింది, వెలవెలబోయిందని వీళ్ళు రాశారు. బాబు బినామీ ముఠా గుప్పెట్లో శ్రీవారి ఆలయం ఉందట. తిరుపతి తొక్కీసలాటకు అసలు కారణం బట్టబయలైంది.
ఇప్పుడు ఆ కారణాలు బయట రాకుండా ఉండడం కోసం చంద్రబాబు నాయుడు గారు, ఏబిఎన్ రాధాకృష్ణ గారు, ఈనాడు పేపరు, భయం లేదా, భక్తి లేదా, ఇట్లెట్టంటాడు, అట్టెట్టంటాడు, ముఖ్యమంత్రి సమక్షంలో ప్రకటించాల్సింది, అసలు ముఖ్యమంత్రితోని పోవాలి కానీ ఎట్లా పోయిండు విడిగా, ఇవన్నీ రాస్తాడు. ఆ బినామీలు కథకు బయటకు వద్దని చంద్రబాబు నాయుడు గారు మొన్న పోయి గట్టి షో చేసిండు. ఆగ్రహం వ్యక్తం చేసిండు, తిట్టిండు, ఆయన తిట్టిండు, ఈయన తిట్టిండు. ఏం తిడితేంది? అసలు కావాల్సిన వాడిని తీసేయకుండా ఉట్టోడిని తీసేసి తిడితేంది? తీసేయాల్సిన బిఆర్ నాయుడు పోలేదు, వెంకయ్య చౌదరి పోలే, శ్యామలారావు పోలే. ఆగ్రహం వ్యక్తం చేసిండట. కొంతమంది నాయకులు చేస్తారు, ఆఫీసర్ల ముందు కొద్ది షో చేస్తారు ప్రజల ముందు. నేను నిన్ను తిడతా కానీ నువ్వేం అనుకో, ఫీల్గా మాకు, నిన్ను తిట్టినట్టు చేస్తా, జనం ముందు నేను కొంచెం హైలైట్ కావడానికి. అట్లా చేసినట్టే ఉంది. ముందే చెప్పినట్టుంది వాళ్ళకి, నేను వస్తాను, వచ్చాక కొంచెం గట్టిగా సెంటరింగ్ తీసుకుంటా, మీకు ఫీల్ కావాలని, మీ పదవులు ఆడిపో, నేను ఉన్నా అని చెప్పినట్టుంది. దేనికోసం అంటే ఈ బినామీల కోసం అట. తిరుమలపై పూర్తి ఆధిపత్యానికి తెగించిన చంద్రబాబు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో టీటీడీలోకి బినామీలను ప్రవేశపెట్టిన సీఎం. వీరికి ఫైబర్ నెట్ కుంభకోణ ప్రధాన నిందితుడు వేమూరి హరికృష్ణ నాయకుడట. కీలక పాత్రధారిగా లోకేష్, సన్నిహితులు లక్ష్మణ్, చందు, తోట ఎటువంటి అధికారిక ఉత్తర్వులు లేకుండా టీటీడీలోకి జరబడరట వీళ్ళు. ఇది ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో తిరుమలలో ఇంప్లిమెంట్ చేయాలని వీళ్ళని పంపిండాడు చిన్నగా. వేమూరి హరికృష్ణ ఫైబర్ నెట్ కేసులో ఉన్నాడు, ప్రధాన నిందితుడు. ఇక ఆయన పంపించి ఆయన ఆధ్వర్యంలో ముఠా ఉందట, చందు అట, లక్ష్మణ్ అట, వీళ్ళని పంపిండు. వాళ్ళని పంపి బలవంతంగా వాళ్ళ మీద రుద్దుతున్నారు. అది బిఆర్ నాయుడికి తెలుసు, శ్యామలారావుకి తెలుసు, వెంకయ్య చౌదరికి తెలుసు. ఇప్పుడు అందుకే వాళ్ళని బేకట్ల, వాళ్ళని బీగుతున్నాడు అనుకో, అది చెప్తున్నారు వాళ్ళు. నువ్వు పంపిన బినామీల వల్లనే మేము ఏం చేయలేకపోయినాం, వాళ్ళు ఒక డైరెక్షన్ ఇస్తారు, మేము ఒక డైరెక్షన్లో పోతుంటే ఆడ తొక్కేసలాడ జరిగింది అంటారు వాళ్ళు. ఇప్పుడు ఆ కథ బయట రాకుండా వాళ్ళని ఆడ బిషాన సదిరించి ముందు వెళ్ళిపోండారు ఆయన నుంచి. మొత్తం నా మీదకి వచ్చేటట్టుంది కథ, ఇడిదిరిగి అడిదిరి నా మేడకు చుట్టుకుంటుంది. ఏది ఇప్పుడు అది ఉంది కదా, సెకీ ఒప్పందం లెక్క ఇది కథ, ఏదో చేయబోతే ఏదో అయింది అది కూడా అని చెప్పి వాళ్ళని పంపించేసిండట ఈ వేమూరి హరికృష్ణని, లక్ష్మణ్ని, చందుని. ఇక దానికోసం అటు ఇదంతా జరిగిందని సాక్షి పేపర్ చెప్తుంది. ఆ బినామీల కథ వలన ఈ తొక్కిసలాట జరిగింది. ఆ బినామీలు ఒక డైరెక్షన్ ఇచ్చేది, వాళ్ళకి ఏ అధికారం లేదు, ఉత్తర్వులు లేవు, కానీ వాళ్ళు ఆడొచ్చి కూర్చుంటారు. అధికారికంగా ఉన్న చైర్మన్కి పవర్స్ లేవు, ఈఓకి పవర్స్ లేవు, ఏఈఓకి పవర్స్ లేవు. వాళ్ళు ఒక రకమైన డైరెక్షన్లు, వీళ్ళు ఒక రకమైన డైరెక్షన్లు అన్నట్టు ఈ వార్త రాశారు. కానీ ఏది ఏమైనప్పుడు అఫీషియల్గా అయితే వాళ్ళు ముగ్గురే కారణం. ఇగో ఇక్కడ కూర్చుండు, టీటీడీ మీటింగ్లో కూర్చుండు, ఈయన వెంకయ్య చౌదరి గారు ఏఈఓ, ఆయన ఏదో సమీక్ష చేస్తాడు. ఇక్కడ మంత్రి నాదెళ్ల మనోహర్ గారు అటుంది కూర్చున్నాడు. కూర్చుంటే లక్ష్మణ్ కుమార్, ఇందాక చెప్పలా ఆయన చంద్రబాబు బినామీ ముఠా సభ్యుడట, ప్రైవేట్ వ్యక్తి లక్ష్మణ్ కుమారు. ఆడెట కూర్చుంటాడు, పాలక మండలి సభ్యుడు కాకుండా, అందులో మంత్రి కాదు, ఎమ్మెల్యే కాదు, పాలక మండలి సభ్యుడు కాదు, అందులో వచ్చి కూర్చుండు. ఇక వారి డైరెక్షన్లో నడిచినట్టుంది ఇదంతా. బాబు బినామీ పాగానే పాపయ్య అని పరారయ్యారట బాబు ముఠ. ఏపీ బీజేపీలో నాయకత్వ మార్పు ఉంటుందట. ఈ నెలాఖరులోగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక పోటీలో 10 మంది ఉండట. విష్ణువర్ధన్ రెడ్డి, పివిఎన్ మాధవ్, సుజనా చౌదరి కూడా వచ్చిండు లైన్లోకి. అసలు ఆయన బీజేపీ తెలుగుదేశం ఆ జనాలకు అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతున్నారు. బీజేపీలో ఉండా, తెలుగుదేశంలో ఉండా అర్థం కావట్లే. కానీ ఆయన కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి పోయిండట. హోల్సేల్ అయింది నిజంగానే. ఆయనకి ఇట్లా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయితే ఈజీ అయింది చంద్రబాబు నాయుడు గారికి. ఇక ఆయన మనిషి ఉన్నట్టే ఆడ. ఇప్పటికే దగ్గుబాటి పురంధరేశ్వరి గారు వాళ్ళ ఇంట్లో మనిషే కాబట్టి ఆమె ఉన్నందుకే పోయినసారి పొత్తు ఈజీ అయింది. ఇప్పుడు ఏమైనా అయింది అనుకో, ఇక డైరెక్ట్గా ఇంకేముండదు, తెలుగుదేశం ఉన్నట్టే, బీజేపీ ఉన్నట్టు ఉండదు ఇక. కానీ మరి ఈ నెలాఖరులోగా ఉంటుందట బీజేపీ నాయకత్వం మార్పు. పురంధరేశ్వరి గారు సైలెంట్ అయ్యారు, మొత్తం రాష్ట్రంలో జరిగే వాటిపైన ఏం మాట్లాడలే. ఇది సాక్షికి సంబంధించి దిశ చూద్దాం. థ్యాంక్ యూ సీఎం సార్ అని లోకేష్ గారు చెబుతున్న వాళ్ళ నాయనకి. విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పిండట ఫీజు రీంబర్స్మెంట్ నిధుల విడుదలపై హర్షం. కంసమామ మోసం చేస్తే చంద్రన్న న్యాయం చేస్తున్నారని వ్యాఖ్య. ఏం న్యాయం చేసిండు? ఆయన ఆస్తులు అమ్మేమనిచ్చాడు. ఎప్పటి నుంచో రావాలి, చాలామంది జాబులు పోయిన సర్టిఫికేట్లకి. కంసమా మాట మోసం చేసిండట. మరి కంసమా మోసం చేసింది 7 నెలల తర్వాత తెలిసిందా? మోసం చేస్తే మరి రాగానే ఎక్కగానే పాత బకాయిలను రిలీజ్ చేస్తే అయిపోయేదిగా. జరగాల్సిన నష్టం జరిగా. పిల్లలు పాస్ అయిన వాళ్ళకి సర్టిఫికేట్లు ఉద్యోగాలు పోయా, పిల్లలు ఎగ్జామ్స్ రాయలేదు, కొంతమంది ఆల్ టికెట్లు ఇక, ఇవన్నీ జరిగా. కంసమా మోసం చేసిండు, చంద్రన్న న్యాయం చేసిండు. న్యాయం చేసి చంద్రన్న జూన్లో చేస్తే అయిపోయేది కదా, 12 తర్వాత. థ్యాంక్ యూ చెప్పిండు అంటే మనం అందరం చెప్పాలన్నట్టు. చంద్రన్న సంక్రాంతి కానుకట. ఏంటిదంటే ఎన్నికల హామీ అమలుకు 6,700 కోట్లు విడుదల. ఆర్థిక మంత్రి అధికారులతో సీఎం అత్యవసర. ఎన్నికల హామీలు కావు, మనుగవాయి. పాత బకాయిలు, ఆరోగ్యశ్రీ పాత బకాయిలు, ఫీజు రీంబర్స్మెంట్ పాత బకాయిలు, కొంతమంది కాంట్రాక్టర్లు పాత పెండింగ్ బిల్లులు. ఇది ఎన్నికల హామీ ఎట్టయిది?
ఇది సంక్రాంతి కానుకంటే, ఇది చంద్రన్న కానుకంటే ఏదన్నా నువ్వు బీసీలకి ఇస్తానన్న పెన్షన్ ఇస్తనో, తల్లికి వందనం ఇస్తనో, రైతు భరోసా ఇస్తే కొత్తగా ఇచ్చినట్టు. అయ్యకుండా చంద్రన్న సంక్రాంతి కానుక అని రాసిండు. ప్రేయసినట చంపి 8 నెలలుగా ఫ్రిడ్జ్‌లో పెట్టిండట. దుర్వాసన రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికులు. తలుపులు బద్దలుగొట్టి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసిన ఘటన. ఈ ఘోరం. ప్రేయసిని చంపిండట పాపం వాడు. దుర్మార్గుడు. 5 సంవత్సరాల నుంచి లివింగ్ రిలేషన్‌లో ఉన్నారట వాళ్ళిద్దరూ. అంటే సహజీవనం చేస్తున్నారు. చేస్తూ ఆమె పెళ్లి చేసుకోవాలని ఫోర్స్ చేసిందట. ఫోర్స్ చేస్తే ముక్కలు ముక్కలు చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టి వాడు తాళం వేసి ఇంటికి వెళ్ళిపోయిండట. ఆ ఇంటి ఓనరు వాసన వస్తుంటే చుట్టుపక్కల వాళ్ళని పిలిచి పోలీసుని పిలిచి తీస్తే మొత్తం అందులో డెడ్ బాడీ ఉందట. అందుకే మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వాడు 4 రోజులు పరిచయం అయ్యిండని నమ్మి వాడు ఎమ్మడ తగిలిపోతే ఇగో ఈ కథలే ఉంటాయి. ఫ్రిడ్జ్‌లో పెట్టకపోతే ఏం చేస్తారు చంపి? వాడు వాడుకోవటానికి నువ్వేదో ఊహించుకొని ఎక్కువ పెళ్లి చేసుకుంటాడు, పెళ్లి చేసుకొని ఏదో మంచిగా చూసుకుంటాడని ఊహించుకుంటే ఇక ఇట్లే ఉంటుంది కథ. వాడు వాడుకునే ఉద్దేశంతో వాడు తీసిపోయాడు. ఆయన 5 సంవత్సరాలు సహజీవనం చేసి దానికి నువ్వేడ నిద్రపోతున్నావు? పెళ్లి లేకుండా 5 సంవత్సరాల సహజీవనం ఈ సమాజం యాక్సెప్ట్ చేస్తుందా? అంటే 100 మంది పోయే బాటలో పోవాలి కానీ ఒక్కడిని ఒక బాటలో పోతా అంటే ఇగో ఇదే ఉంటుంది. పెళ్లి అనేది, సంసారం అనేది, సహజీవనం అనేది ఎట్లా ఉంటుంది? పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి జీవించడం ఉంటుంది. లేదు లేదు నాకు ఎవడుతోని సంబంధం లేదు, నాకు నచ్చింది కాబట్టి వాడి కాడికి పోయి ఉంటా, వాడు చెప్పినట్టు అలా చేస్తా అంటే చేస్తే ఇగో ఇట్లే ఉంటుంది. ఇక ఒక కుటుంబం ఉంటుంది, నీకు నేపథ్యం ఉంటుంది, అందరిని కలుపుకొని చేసుకుంటే ఒక అందం ఆనందం ఉంటుంది. ఇది ఇట్లాంటివి జరగవు. ఒక భయం ఉంటుంది అవతలోడు. నీకు ఎవడు దిక్కుమొక్కులేడు కాబట్టి కోసిండు, అందులో పెట్టిండు, పోయిండు మెడకాయ కోసి. అందుకే మహిళలు జాగ్రత్తగా ఉండాలి. నమ్మి అడ్డగోలుగా ఎవడెంబడ పడతాడు వెంబడ పోతే ఈ ఫ్రిడ్జ్లో పోతాయి, సముద్రంలో పోతాయి, నీళ్ళల్లో వేస్తారు, అన్ని వేస్తారు. నేడు టీటీడీ చెక్కులు పంపిణీ అంట. తొక్కిసలాట మృతుల ఇళ్లను స్వయంగా సందర్శించి చెక్కులు అందజేయాలని నిర్ణయం. దీనికోసం 2 కమిటీలు ఏర్పాటు. ఇవాళ టీటీడీ చెక్కులు పంపిణీ అందట. ఏంటంటే 25 లక్షల నష్టపరిహారం ప్రకటించారు కదా, అది ఎవరు ఇస్తారు? టీటీడీ చైర్మన్ ఈవో గారు. ఇది దుర్మార్గం అనమాట. పవన్ కళ్యాణ్ గారు దీనిపైన స్పందించాలి. హత్య చేసినోడే పోయి పరిహారం ఇచ్చినట్టు ఉంటుంది. హత్య అంటే వాళ్ళు చచ్చిపోయిన దానికి కారణం వీళ్ళు అనేది ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా మీ తప్పిదం వల్లనే, మీ మిస్టేక్ వల్లనే చనిపోయారు అని చెప్పినాక వాళ్ళతో మీరు చెక్కులు ఎట్లా పంపిణీ చేస్తారు? వాళ్ళ ఆత్మ శాంతించిద్దా? కాబట్టి వీళ్ళని తీసేయండి. ఫస్ట్ వీళ్ళని తీసేసి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పోయి పంపిణీ చేయండి. ఉప ముఖ్యమంత్రి గారు చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఆయన కొంత తపన పడతాడు పాపం. వీళ్ళతోని పంపిణీ చేస్తే ఏమైనా ఉంటుందా? హత్య చేసినోడు సంతాపం తెలిపినట్టు ఉంటుంది. హత్య చేసినోడితో చెక్కులు పంపిణీ చేసినట్టే ఉంటుంది. నష్టపరిహారం అది కాదు, కరెక్ట్ కాదు అది అనేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. కానీ వాళ్ళతోనే పంపిణీ చేపిస్తారట. ఇది దిశకు సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. బిల్లుల పండగట. 6,700 కోట్లు పెండింగ్ బిల్లు విడుదలకు సీఎం ఆదేశం. ఇంకో పేపర్లోనే సంక్రాంతికి కానుక చంద్రన్న కానుక అని ఇచ్చారు. ఇదేం పెండింగ్ బకాయిలని ఇందులో ఇచ్చిండు. ఇగో ఈసారి సంక్రాంతి సందడి పెరిగిందాడు. సీఎం చంద్రబాబు చెబుతుండు. అంటే నేను ముఖ్యమంత్రి అయినగా పెరిగింది అంటాడు. ఫీజులపై కొరడాట. ఉన్నత విద్యామండలికి ఫిర్యాదులు వెల్లువ. వేధించే కాలేజీల గుర్తింపు రద్దు చేయాలని ఏపీ SHEC అంటే హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చెప్పిందట. ఏపీలోని ఇంజనీరింగ్, ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాలతో పాటు యూనివర్సిటీలలో ఆయా కోర్సులు చేసే విద్యార్థుల నుంచి అక్రమ వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై ప్రభుత్వం కొరడా జులిపించనుంది. గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో పెట్టడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత బకాయిలతో పాటు 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఫీజులను చెల్లించకపోవడంతో ఆయా యాజమాన్యాలు విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తున్నాయట. ఫీజులపైన కొరడా జులిపిస్తుందట ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీలు. ఎవరు? ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్. జులిపించాలంటే ఫస్ట్ మీరు ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ గారు ఉండు కదా, ఆయనకు సంబంధించిన స్కూళ్ళు ఉన్నాయి, కాలేజీలు, స్కూళ్ళు విచ్చలవిడిగా ప్రజల రక్తాన్ని జలగలదాయినట్టు తాగుతున్నాడు. విచ్చలవిడిగా ఫీజులు అక్కడ జులిపించండి. నారాయణ కాలేజీలకు సీలేస్తే మొత్తం సెట్ అయింది. ఏలేస్తారా? ఉట్టిదే, ఇదంతా అబద్ధం. నారాయణ, శ్రీ చైతన్య కాలేజీలు చేస్తున్న దోపిడీ ఇక మిగతా ఏ కాలేజీలు చేయవు అంతగానో. మిగతాయి కూడా చేయొచ్చు కానీ ఈ రేంజ్లో ప్రజలు అనుకుంటున్నారు. ఇవాళ విచ్చలవిడిగా దోపిడు. పుస్తకాలు అమ్ముతారు, యూనిఫామ్లు అమ్ముతారు, బూట్లు అమ్ముతారు, కాగితాలు అమ్ముతారు, అన్నీ అమ్ముతారు. వాటితో పాటు వ్యాపారం.
వాళ్ళు ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్ నడిపినట్టు లేదు. ఒక వ్యాపార సంస్థ నడిపినట్టుంది. నిజంగా మీరు కొరడా జులిపించాలంటే క్యాబినెట్ నుంచి నారాయణని తొలగించి కొరడా జులిపించిన తర్వాత స్టార్ట్ చేయండి. నారాయణ విద్యా సంస్థలకు సీల్ ఎయ్యాలంటే ఎయొచ్చు. అన్ని విద్యా సంస్థలు నారాయణ బ్రాంచ్‌లు మొత్తం సీల్ అయితే నిజంగానే మీరు కొరడా జులిపించాలంటే, నిజంగానే రూల్స్ పాటించాలంటే ఒక్కటి కూడా ఉండదు. టోటల్ నారాయణ బ్రాంచ్‌లు, శ్రీ చైతన్య బ్రాంచ్‌లు సీల్ ఎయొచ్చు. అంత వయలేషన్ ఉంది అనేది ఇయాల ప్రజలు తిట్టుకుంటూ పంపిస్తున్నారు పిల్లల్ని. అనివార్యం. నారాయణ విద్యా సంస్థలు, శ్రీ చైతన్య విద్యా సంస్థ తిట్టుకుంటూ కూడా దాంట్లో పంపిస్తారు. ఎందుకు? అనివార్యం. ఆ అనివార్యమైన పరిస్థితికి ఇగో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన రిఫార్మ్స్. చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ అని ప్రైవేట్ వాళ్ళని పెంచిండు. ప్రభుత్వ కాలేజీలు చంపేసిండు. ఆ చంపేయబట్టి అందులో పంపలేక ఇందులో పంపిస్తున్నారు. నచ్చినా నచ్చకపోయినా. అక్కడ జులిపించండి కొరడా నిజంగానే మీరు జులిపించాలండి. ఇది ఒక వార్త. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.